సభకు నమస్కారం. వారి ఆధ్వర్యంలో మహిళా తల్లులందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి మహిళా మూర్తుల యొక్క దినోత్సవం సందర్భంగా వాళ్ళందరినీ కూడా ఆదరించాలి, గౌరవించాలి, అభిమానించాలి, ప్రేమించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ ఆహ్వానించినందుకు ముందు రెడ్ క్రాస్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ రోజున దేవతామూర్తుల యొక్క దినోత్సవం ఈ సందర్భంలో రెడ్ క్రాస్ వారు నూతన కార్యవర్గాన్ని ఏర్పరచుకొని ఈరోజు మనందరికీ వాళ్ళు పరిచయం చేసిన రెడ్ క్రాస్ యాజమాన్యం అంటే కమిటీ సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా. నేను ఎమ్మెల్యే అయ్యేంత వరకు ఈ రెడ్ క్రాస్ ఒకటి ఉంది అని మాత్రమే తెలుసు తప్ప దీంట్లో ఉన్న యాక్టివిటీస్ ఏ రోజు కూడా మేము ఇన్వాల్వ్ కాదా. ఎందుకంటే ఇది సేవా దృక్పథంతో ఏర్పడినటువంటి సంస్థ. నిరంతరం కూడా ప్రజలకి చాతైనంత వరకు సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంలో ఉన్నప్పుడు దీని మీద రాజకీయ నీడలు పడితే, దీంట్లో కూడా రాజకీయాలు చుచ్చుకుంటే, దీంట్లో కూడా వర్గ వైషమ్యాలు పెరుగుతాయనే ఉద్దేశంతో రాజకీయాలకు వ్యక్తిగతంగా నేనైతే చాలా దూరంగానే ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర పరిణామాల పరిస్థితుల్లో ఒక కొత్త కమిటీని ఏర్పరచాలి. ఇవన్నీ కూడా సంఘంలో సేవ చేసే దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులను ఏర్పరచాలి. రాజకీయాలకు ముడిపెట్టినటువంటి వ్యక్తుల్ని ఇక్కడ ఎవరిని కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఎంతటి బలవంతులైనా కంటే కూడా బలం అనేది డబ్బులో తప్ప ఇక్కడ సేవలో వాళ్ళకంటే మంచి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి అటు మంచి మనసు, మంచి సేవ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ కమిటీలో చేస్తే బాగుంటుందనే ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి రవిప్రకాష్ గారు, లేదంటే డాక్టర్ రవికుమార్ గారు, అన్నారెడ్డి గారు నా ముందుకు తీసుకొచ్చినప్పుడు దీంట్లో రాజకీయాలు కాదు, కానీ సామాజిక న్యాయం జరగాలి. అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తులకి ఏదైనా బ్లడ్ క్యాంపు, బ్లడ్ కావాల్సి వచ్చినప్పుడు ఆ బిడియం అనేది లేకుండా మనవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి మనకు న్యాయం జరుగుతున్న భావన ఉంటే బాగుంటుందని ఒక ఆలోచనతో ఈ రోజున అందరినీ కూడా సమాజంలో సేవ చేసే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని, రెండు అవసరమైతే చేతి డబ్బులు పెట్టేదానికి వెనకాడనటువంటి వ్యక్తుల్ని, మూడోది అందరినీ సమాజాన్ని ప్రేమించేటువంటి వ్యక్తుల్ని, మూడుని కలగలిపితే ఎవరైతే సేవ చేయగలరో వాళ్ళనే ఈరోజు ఈ కమిటీలో తీసుకురావడం కూడా జరిగింది. అందులో మంచి వ్యక్తులు అందరూ కూడా వివిధ రంగాల్లో వివిధ పరిస్థితుల్లో శరీరాలను పక్కన పెట్టుకుని, తమ పనులు పక్కన పెట్టుకుని, తమ సంపాదనను పక్కన పెట్టుకుని మొదట దీనికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులను ఈరోజు ఈ కమిటీలో చూపడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. దీంట్లో కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డికి ఎటువంటి పాత్ర ఉండదు. నిరంతరం ఈ కావాలని కాపు కాసుకునే ఎమ్మెల్యేగా నేనుంటా. ఈ ప్రాంతంలో ఏ ఒక్క డిజాస్టర్ జరిగినా, ఏ ఒక్క బ్లడ్ క్యాంప్ అవసరం వచ్చినా తప్పకుండా వాళ్ళ వెనకుండి నేను నడిపించే దాంట్లో తప్పకుండా ఉంటాను తప్ప రాజకీయానికి తావు లేకుండా ఈ కమిటీ కావలి ప్రజలు మన్నలు పొందే విధంగా, కావలి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఈ కమిటీ నిర్వహించాలని ఈ మన అందరికీ పెద్ద కురువృద్ధుడు, అంటే కురువృద్ధుడి వయసులో కాదు భావాలలో కురువృద్ధుడైన మా డాక్టర్ రవికుమార్ గారిని నడపవలసిందిగా మనకి యంగ్ ఆర్డీఓ గారు వచ్చారు. భావాల కళ్ళ వ్యక్తి, కాకపోతే మితభాషి, మన కావలిలోకి క్రమేపీ మాటలు నేర్పుతున్నాం మేము మా ఆర్డీఓ గారికి. తప్పకుండా ఆయన కూడా కలుపుకొని ఎప్పుడు కూడా చిన్న కార్యక్రమాన్ని ఆహ్వానించుకుంటూ మనం అందరం కూడా అధికారులను గౌరవించాలి, ప్రెస్ వాళ్ళని గౌరవించాలి, పేదవాడిని గౌరవించాలి, డోనార్ని గౌరవించాలి. అందరినీ కలగలుపుకొని ఈ సంస్థ మొగ్గగా ఉన్న సంస్థ ఒక మహావృక్షంలాగా పెరిగే విధంగా దీన్ని తీసుకొచ్చే దాంట్లో మీ కార్యవర్గం పనిచేస్తుందని ఆశిస్తూ, అదేవిధంగా ఈ రోజున మహిళా తల్లుల దినోత్సవం ఇక్కడ చేసినామంటే మన గవర్నర్ అయిన శాసనసభ్యులు దొల్మాటి కృష్ణారెడ్డి గారికి, ఇక్కడ చేసిన మన రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ మెంబర్స్కి, మళ్ళీ ఇక్కడ చేసినటువంటి మిగతా మన అతిథులందరికీ, మరి ఇక్కడ మనకి కూర్చున్నటువంటి మన మహిళలందరికీ ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ యొక్క శుభాకాంక్షలు అండి. మీ అందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చిన్నప్పటి నుంచి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన జనాభాలో కానీ మనలో కానీ సగానికి పైన మనకు మహిళలే ఉంటారు.
కానీ మనం ఎప్పుడు కూడా వాళ్ళని మనం తగిన ఈక్వాలిటీ రైట్స్ ఇవ్వడం లేదు, ఇవ్వడం కానీ వాళ్ళకి సమానత్వం ఇవ్వడం కానీ వాళ్ళకి చేయడం కానీ ఇప్పట్లో కూడా మనం వెనకబడి ఉన్నాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచి మన ఇంట్లో అమ్మలు కానీ మన పిన్నమ్మలు కానీ ఎవరైనా కానీ పెద్దలు కానీ వాళ్ళందరూ చేస్తారండి పని. కానీ మనం ఎప్పుడు కూడా ఇంట్లో సంపాదించేది మగవాడే అనుకుంటాం. ఎందుకంటే ఒక మగవాడు బయట వేసి సంపాదించినప్పుడు దాన్ని మానిటైజ్ చేస్తాం, అంటే దాన్ని వెలగడతాం. అతను చేసిన పనికి ఎంత, నెలకు ఎంత సంపాదిస్తున్నాడు. అదే పని మన ఇంట్లో మనం ఎప్పుడైతే మన ఆడవాళ్ళు చేసినప్పుడు కానీ మన అమ్మలు చేసినప్పుడు కానీ దానికి మనం వెళ్ళగట్టలేము. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో పొద్దు నుంచి వంట చేస్తారు, పొద్దున లేస్తారు, వెళ్తారు, వంట చేస్తారు, అన్నీ చేస్తారు. వీటన్నిటి కూడా మనం ఎక్కడ ఖర్చు పెట్టాలి అంటే ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఎక్కడ ఎక్కువ మనం ఒకవేళ అలా ఇవ్వాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మలకు కానీ వాళ్ళకి కానీ నిజంగా జీతాలు ఇచ్చాల్సి వస్తే మన నాన్నగారు కానీ మగవాళ్ళు కానీ ఎంతైతే సంపాదిస్తారో దానికన్నా చాలా రెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా మనకి ఈ మహిళల్లో ఇప్పుడు ఈ మహిళా దినోత్సవం రోజు మనకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా మహిళల యొక్క అభ్యున్నతి కావాలి, అంటే వాళ్ళలో ఎంపవర్మెంట్ కావాలి. ఎంపవర్మెంట్ అంటే ఎప్పుడైతే వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతారో, ఎప్పుడైతే వాళ్ళు ఎకనామికల్గా స్టేబుల్గా ఉంటారో, ఎప్పుడైతే వాళ్ళు ఎకనామికల్గా ఒక రైట్ అనేది ఉంటుందో అప్పుడు వాళ్ళకి తగిన రెస్పెక్ట్ కానీ, వాళ్ళకి తగిన గౌరవం కానీ, వాళ్ళకి తగిన సమానత్వం కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఎప్పుడైతే అంటే మహిళలకి ఓటు హక్కు కల్పించడం జరిగిందో, అంటే మన స్వతంత్రం రాకముందు కానీ స్వతంత్రం తర్వాత ఎప్పుడైతే అడల్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఓటు ఇవ్వడం మొదలుపెట్టామో, అప్పుడు ఎప్పుడైతే మన మహిళలకు మనం ఓటు ఇవ్వడం మొదలుపెట్టామో అప్పటి నుంచి వాళ్ళ గురించి మనం అందరూ పథకాలు తీసుకెళ్ళడం మొదలుపెట్టాము. సో ఎప్పుడైతే ఆ ఒక్క ఓటు హక్కు అంటే ఎప్పుడైతే వాళ్ళకి ఒక పొలిటికల్ రైట్ అనేది వచ్చిందో వాళ్ళ గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. వాళ్ళ గురించి అన్నీ కూడా హక్కులు ఇవ్వడం కానీ, పథకాలు క్రియేట్ చేయడం కానీ, వాళ్ళ అభ్యున్నతి కానీ, మన సెల్ఫ్ వెల్ఫేర్స్ కానీ ఇవన్నీ కూడా చేయడం మొదలుపెట్టాం. అలాగే ఎప్పుడైతే మన ఆడవాళ్ళందరూ, ఎప్పుడైతే మన మహిళలందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళు ఒకవేళ చదువుకోగలుగుతారో, ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా ఎదగగలుగుతారో అప్పుడు వాళ్ళ యొక్క రైట్స్ అనేవి, వాళ్ళ హక్కులు అనేవి అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళకి అవన్నీ తెలియజేయడం జరుగుతాయి, వాళ్ళకి తెలుసుకోగలుగుతారు వాళ్ళకి. అలా తెలుసుకున్న రోజు అవన్నీ కూడా గవర్నమెంట్ కానీ ఒక ఏదైనా ఒక పరిశ్రమ కానీ, ఏదైనా ఇండస్ట్రీ కానీ, లేదంటే ఒక ఆఫీస్లో కానీ, ప్రైవేట్ ఆఫీస్లో కానీ అప్పుడు వాళ్ళకి సమాన హక్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దానికి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే మన మహిళలు ఎవరికి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రకంగా ప్రారంభమైన ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం పండుగలాగా ప్రపంచం మొత్తం కూడా దీన్ని ఒక హక్కుల దినోత్సవంగా, ఒక వారి ఆస్తి IRCS యోగా సెంటర్ కన్వీనియర్ గాను అండ్ ఆల్సో తలసీమియా డే కేర్ సెంటర్ కి ఎంతో మందిని మోటివేట్ చేసి ఎన్నో లక్షల రూపాయల డొనేషన్ మన IRCS కావలికి అందజేశారు. అండ్ మన ట్రెజరర్ గారు చైర్మన్ గారు డి రవిప్రకాష్ సార్ గారు, చైర్మన్ రవిప్రకాష్ గారు సీనియర్ బ్లడ్ డొనేర్, 81 సార్లు ఇప్పటికి బ్లడ్ డొనేషన్ చేస్తున్నాడు. పాస్ట్ 28 ఇయర్స్ నుంచి ఈ బ్లడ్ డొనేషన్ మూవ్మెంట్ లో కంటిన్యూ రవిప్రకాష్ గారు మీ అందరికీ సుపరిచితులు. బ్రదర్ ఆరికట్ల మధుసూదనరావు గారు వారి వేదికకు రావాల్సిన కోరుతున్నాం. మధుసూదనరావు గారు రోటరీ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్. వారు స్వర్గధామ రోటరీ స్వర్గధారం పేరుతోటి శ్మశాన వాటికని కొన్ని కోటి రూపాయలతో చేస్తారు. వారు సొంతంగా 15 లక్షల రూపాయలు వారు దానికోసం ఖర్చు చేశారు. 50 లక్షల రూపాయలు దానికి డొనేట్ చేశారు. ఇటువంటి మంచి వ్యక్తిని మన రెడ్ క్రాస్ కి ట్రెజరర్గా నియమించినందుకు మన ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. గొట్టిపాటి మనోరమ. ఈ సందర్భంగా మనకి పోయిన సంవత్సరం మేము కోవిడ్లో వాళ్ళ
వీరికి హృదయపూర్వక అభినందనలు. ఎంతో కృషి చేస్తే కానీ మిమ్మల్ని మీ కమిషనర్ గారు ఇక్కడికి సెలెక్ట్ చేయరు, అదేవిధంగా డిఎం గారు లక్ష్మణ్ గారిని సెలెక్ట్ చేయరు. మీకు హృదయపూర్వక అభినందనలు.